ఓం నమో భగవతే వాసుదేవాయ. మాంధాత అనేటటువంటి అతను గొప్ప యజ్ఞం చేసిన ప్రదేశాన్ని రోమస మహర్షి ధర్మరాజు గారికి చూపించారు. చూపిస్తే అసలు మాంధాత ఎవరు, అతను అంత ప్రజ్ఞాశాలిగా ఎలా పుట్టాడు, అంత పెద్ద యజ్ఞం ఎలా చేశాడో నాకు చెప్పవలసింది అని ధర్మరాజు గారు రోమస మహర్షిని అడిగితే, రోమస మహర్షి మాంధాత గురించి చెప్పడం ప్రారంభించాడు. యువనాశ్వుడు అనబడే ఒక రాజు ఇక్ష్వాకు వంశంలో జన్మించాడు. ఆయన పరమ ధర్మశీలుడు, విశేషమైన కీర్తి కలిగినవాడు, ఎదుటివాడిని నిలబెట్టి యుద్ధం చేయగల శక్తి ఉన్నవాడు. అతనికి సంతానం లేదు. ఆ కారణం చేత మనసులో సంతోషంగా ఉండలేకపోయాడు. లోకంలో ఒక కాలం నందు ఉన్న సుఖం వేరొక కాలం నందు సుఖంగా ఉండదు. అది ఒక విచిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఏ కాలం నందు ఏది సుఖమో అదే సుఖం తప్పితే ఒక కాలం నందు ఉండి ఇంకొక కాలం నందు ఉండవలసినది లేకపోవడం సుఖం కాదు. ఇక్కడ మీకు అర్థమైందో లేదో. చాలా చిన్న ఉదాహరణగా చెప్పాలంటే, ఎండాకాలం మనకి ఫ్యాను, ఏసీ ఉండాలి కదండి. అదే చలికాలంలో మన ఇంట్లో ఉంది కదా అని చెప్పి ఏసీ వేసుకుని పడుకోగలమా? అసలు మామూలుగానే చలి, ఫ్యాన్ వేసుకుంటేనే చలేసేస్తూ ఉంటుంది. అటువంటిది ఏసీ కూడా వేసుకుంటే ఇంకా వణుకొచ్చేస్తుంది కదండి. కాబట్టి ఒక కాలంలో సుఖం, ఎండాకాలంలో ఏసీ సుఖం, ఫ్యాన్ సుఖం, చలికాలంలో అది సుఖం కాదు. కాబట్టి ఏ కాలమునందు ఏది సుఖమో అదే సుఖం తప్పితే ఒక కాలమునందు ఉండి ఇంకొక కాలమునందు ఉండవలసినది లేకపోవడం సుఖం కాదు. అలాగే మన వయస్సును బట్టి కూడా అలాగే ఉంటుంది. చిన్నతనంలో ఉండవలసిన ఆటలు పాటలు 60 ఏళ్ళు వచ్చాక నేను చెట్లెక్కేసి కోతికొమ్మ చాటలు ఆడతాను, లేకపోతే తొక్కుడు బిళ్ళ ఆడతాను అంటే పడిపోతారు నీరసాలు వచ్చేసి. కాబట్టి తర్వాత 60 ఏళ్లలో ఉండవలసినటువంటి జ్ఞానం, అటువంటి భక్తి, అటువంటిది అంటే చెప్పినందువల్ల, భక్తి చెప్పినందువల్ల తప్పు లేదు. 3 ఏళ్ళకి 4 ఏళ్ళకి కూడా గుళ్ళకెళ్ళడం, దేవుడు ఏమైనా శ్లోకాలు అవి నేర్పించడం తప్పులేదు. కానీ అదే పనిగా ఇంకా చదువు సంధ్య లేకుండా నేను కేవలం భగవంతుడి యొక్క ధ్యానం చేసుకుంటూనే బతికేస్తాను అనడం అది తప్పవుతుంది. కాబట్టి అలాగే ఆశీర్వదించడం అంటే, ఏ కాలమునందు ఏది నీకు కలిగితే నీవు దానికోసం వేచి ఉండడంలో దుఃఖించవో అది నీకు ఆ కాలమునందు కలుగుగాక అని దీవించడం. అంతే కదండి. ఇప్పుడు ఏ కాలంలో పెళ్ళి కావలసిన వయసులో శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అని ఆశీర్వదిస్తే ఆ విప్రుల ఆశీర్వచనం వల్ల పెళ్లి జరుగుతుంది. అలాగే పెళ్ళి అయింది, 4-5 ఏళ్ళు అయిపోయాయి, పిల్లలు పుట్టలేదు, సంతాన ప్రాప్తిరస్తు అని దీవిస్తే పుత్ర సంతానమో పుత్రికో పుట్టిందనుకోండి, అది వాళ్ళకి ఆనందం. అంతేగాని ఒక దీవెన ఒక కాలంలో, ఒక దీవెన ఒక కాలంలో దీవించకూడదు. కాబట్టి విప్రుల ఆశీస్సు అభ్యున్నతికి కారణమవుతుంది. ఆశీస్సు పుచ్చుకుంటే ఏ కాలం నందు ఏది పొందాలో అది పొందుతాడు, లేకపోతే దుఃఖ కారణమై తర్వాత సుఖం అవుతుంది. ఏ కాలం నందు ఏది ఉండాలో అది సుఖం, అది లేకపోవడమే దుఃఖం. ఇక్కడ యువనాశ్వుడికి ఉండవలసిన వయసులో సంతానం లేదు. అందుకని ఆయన చాలా విచారిస్తున్నాడు. ప్రధానమైన నమ్మకస్తులకు తన రాజ్యానంతటినీ అప్పచెప్పేసి యువనాసుడు భృగు మహర్షిని ఆశ్రయించాడు. భృగు మహర్షి ఉండే ఆశ్రమ ప్రాంగణానికి వెళ్ళిపోయాడు. భృగువు హిమవత్ పర్వత ప్రాంతం నందు ఉన్నాడు. అక్కడికి వెళ్ళి భృగువును ఆశ్రయించి ఆయనకు శుశ్రూష చేస్తున్నాడు. తాను ఏది పొందలేకపోతున్నాడో అలా పొందలేకపోవడానికి, దుఃఖంగా ఉండడానికి పాపమైన కారణం ఏది ఉందో దానిని గుర్తించి ఆ పాపాన్ని పోవడానికి ఏది చేస్తే పోతుందో అది తెలుసుకుని ఆ మంత్రాలను ఊటంకిస్తూ ప్రత్యేక క్రతువు చేయించి దాని వలన దేవతలను ప్రీతులను చేసి, ప్రీతి చెందిన దేవతలు ఏ పాపం చేస్తే సంతానం కలగడం లేదో ఆ పాపాన్ని తీసేస్తే దాని వలన సంతానం పొంది యువనాసుడు సంతోషించేటట్టుగా చేయగలిగిన ప్రజ్ఞాశాలి భృగు మహర్షి. సంతానం కలగకుండా ఉండడానికి యువనాసుడికి ఏదో పాపం అడ్డు వచ్చింది. ఇప్పుడు ఆ పాపం పోవాలి. పాపాన్ని తీసేసేవాడు ఎవరండి? పరమేశ్వరుడు ఒక్కడే. పరమేశ్వరుడు ప్రీతి చెందడానికి అగ్నిముఖంగా హవ్యస్సులు ఇవ్వాలి. అందుకని అగ్ని కార్యం అవసరం. అందుకని యజ్ఞం చేయాలి. అందుకని వెళ్ళి యువనాసుడు భృగువును పట్టుకున్నాడు. భృగువు శుశ్రూష చేత ప్రీతి చెందుతాడు. అందుకని భృగువుని సేవించాడు. అలా చేస్తూ ఉండగా ఒక రోజున భృగువు అన్నాడు, నీకు పిల్లలు లేరు, అందుకు నీవు చాలా విచారిస్తున్నావు. నీకు పిల్లలు కలగాలంటే పుత్రకామేష్టి చెయ్యాలి. అందుకని పుత్రకామేష్టి చేస్తాను అని తాను ఎక్కడ ఉన్నాడో అక్కడే పుత్రకామేష్టి చేశాడు. ఆ యాగం చేసినప్పుడు ఈయనకు కొడుకు కలగడానికి దేవతలందరి అనుగ్రహాన్ని తన మంత్రబలం చేత జలంలోకి లాగాడు. నీటికి తజ్జాలాన్ అని పేరు.
తత్ అంటే పరమేశ్వరుడు, తత్ అంటే అది అని కూడా వస్తుంది. నపుంసకవాచకంలో వాడతారు తత్ అనేది. దానికి స్త్రీ పురుష నపుంసక భేదం ఉండదు. అది ఒక చిత్ అంటే వెలుగు, పరమేశ్వరుడి యొక్క వెలుగు. అటువంటి పరబ్రహ్మం అనుగ్రహం ఎప్పుడూ నీటిలోకి పెడుతూ ఉంటుంది. అందుకనే ప్రధాన కలశ అని పెడుతూ ఉంటారు. పెట్టి ఆ శక్తిని ప్రధాన కలశలోకి తీస్తారు. పుణ్యాహవాచనం అని చేస్తారు. నీటిలోకి శక్తిని తీసుకుని ఆ నీటిని ప్రోక్షిస్తారు. అప్పుడు అశౌచాలు వదిలిపెట్టేస్తాయి. ఏ కోరిక కోరుతున్నామో ఆ కోరికతో దేవతల శక్తులన్నీ నీటిలోకి పెడుతూ ఉంటాయి. చూడండి, పురిటి స్నానాలు అయిపోయిన తర్వాత ఏదైనా ఎవరైనా కాలం చేస్తే అది అయిపోయిన తర్వాత పుణ్యావచనం చేసి ఇల్లంతా ప్రక్షాళనం చేసినట్టుగా చేస్తూ ఉంటారు బ్రాహ్మలు. ఆ రకంగా చేస్తే ఆ ఇంట్లో మైల సమయంలో పురిటి మైల శుభానికి మైలవనండి, అశుభానికి మైలవనండి, ఎవరైనా ఏదైనా ముట్టుకున్నా, ఏమైనా లోపల తగలకూడని వస్తువులను తగిలినా ఇదంతా కూడా ఆ అశౌచం అంతా కూడా విదిలిపెట్టేస్తూ ఉంటుందని ఆ రకంగా చేస్తూ ఉంటారు. కాబట్టి మంత్రం ద్వారా ఈశ్వరానుగ్రహం నీటిలోకి ప్రవేశిస్తుంది. శబ్దాన్ని స్వరంతో పలికితే ఆ మంత్రశక్తి చేత దేవతలు వస్తారు. వాళ్ళ అనుగ్రహాన్ని ఆ జలమునందు ఉంచుతారు. ఆ జలం శక్తిని పొందుతాయి, అంటే ఆ నీళ్లు శక్తిని పొందుతాయి. ఈ మంత్రపూరితమైన కలశాన్ని యవనాశ్వుని భార్యకి ఇచ్చి అందులోని జలాన్ని ఆవిడని తాగమనాలి. అప్పుడు యవనాశ్వుడికి కోరిక తీరుతుంది. ఈయన తేజస్సు ఋతుస్నాత అయిన ఆయన భార్య యందు ప్రవేశించి ఆమె గర్భం ధరిస్తుంది. ప్రతిబంధకమైన దోషం ఏదైనా ఉంటే అది పోతుంది. అందుకని కలశను మంత్రశక్తితో కూడుకున్న స్థితిలో ఏర్పాటు చేసి ఉంచి దానిని మరునాడు ఇద్దామని శిష్యులను పిలిచి రాత్రంతా ఆ కలశను భద్రంగా కాపాడమని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. ఎవరు? భృగు మహర్షి వెళ్ళిపోయాడు. శిష్యులు యాగం చేసి చేసి ఉండడం వలన బాగా బడిలిపోయారు. అంతరాత్రి వేళ ఎవరు వచ్చి నీళ్లు తాగుతారులే అనుకుని కలశను ఒక పక్కగా ఉంచి నిద్రపోయారు. ప్రారబ్ధం అని ఒక మాట ఉంటుంది కదండి. కాబట్టి అది ఎలా జరగాలన్నది అలా జరుగుతూ ఉంటుంది. ఒక రాత్రివేళ యవనాసుడికి దాహం వేసింది. ఆయన ఇప్పుడు ఆశ్రమంలో ఉన్నాడు. ఎవరక్కడా అని అనడానికి అది తన అంతఃపురం కాదు, అది గురువుగారి ఆశ్రమం. తనే లేచి వెళ్ళి నీళ్లు వెతుక్కుంటున్నాడు. ఈ కలశ కనబడింది. తీసి చూశాడు. లోపల చక్కటి నీళ్లున్నాయి. ఎత్తి గడగడా తాగేశాడు. తాగేసి ఆ పాత్రను అక్కడ పెట్టేశాడు. యువనాశ్వడి భార్యను పిలిచి ఇద్దామని మన్నాడు భృగువు వచ్చాడు. ఆ పాత్రలో నీళ్లు లేవు. ఇందులో నీళ్ళు ఏమయ్యాయి అని అడిగాడు. యువనాసుడు వచ్చి రాత్రి దాహం వేస్తే అందులో నీళ్ళని నేనే తాగాను అని చెప్పాడు. ఇప్పుడు భృగువు దేవతాశక్తిని అందులోకి తీసుకున్న తర్వాత ఇక అంతే, నీవే గర్భం ధరిస్తావు అన్నాడు. దాంతో యవనాసుడు అన్నాడు, నేను గర్భం ధరిస్తే సంతానోత్పత్తి ఎలా, బిడ్డ ఎలా బయటకు వస్తుంది అని అడిగాడు. దాంతో గురువుగారు, నీ శరీరానికి ఆ అమరిక లేదు కనుక బిడ్డ బయటకు వచ్చేటప్పుడు నీ శరీరం చీల్చివేస్తుంది, నువ్వు మరణిస్తావు, ఇది తప్పదు. ఒకసారి అందులోకి దేవతానుగ్రహాన్ని తీసేసుకున్నాను, కానీ పుట్టబోయే బిడ్డ నీ కడుపులో పెరుగుతాడు అని చెప్పాడు. చూసారా, అది తెలిసి తెలియక చేసేటటువంటి పన, లేతే పరమేశ్వరుడి ఆజ్ఞ ప్రకారం చేసేటటువంటి పన అన్నది మనం గ్రహించుకోవాలి. కాబట్టి ఎటువంటి పని చేయాల్సింది, ఎవరికి పుట్టాల్సింది, ఎవరికి పుడుతున్నారో చూడండి. పురుషులకి సులభంగా గర్భం ధరించిన తర్వాత పురుడు పోసుకునేటటువంటి అటువంటి ఇది అమరిక లేదు కాబట్టి శరీరంలో ఆ బిడ్డ నీ కడుపుని చీల్చుకుని వచ్చేస్తాడు, బిడ్డ నీ కడుపులోనే పెరుగుతాడు అనేటటువంటి విషయాన్ని చెప్పారు ఆయన. ఇప్పుడు 1000 అశ్వమేధములు చేసిన ఆ యువనాసుడు మంత్రపూరితమైన కలశలో ఉన్న నీరు తాగిన కారణం చేత గర్భం ధరించాడు. 100 సంవత్సరములు పిల్లవాడు గర్భం లోపలే ఉండిపోయాడు. 100 సంవత్సరములు యవనాసుడి కడుపులో ఉండి ఒక రోజున యవనాసుడి ఎడమ పక్కన ఉన్న శరీరాన్ని చీల్చుకుని పైకి వచ్చి కింద పడ్డాడు. ఇప్పుడు వాడికి పాలిచ్చేదెవరు, పోషించేదెవరు? వాడు తండ్రి కడుపులోంచి వచ్చాడు, తల్లి కడుపులోంచి రాలేదు. ఇది మంత్రశక్తి. ఈ సమయంలో దేవేంద్రుడు కిందకు వచ్చాడు. మహాభారతంలో అప్పుడు దేవేంద్రుడు పిల్లవాని నోటిలో తన చూపుడు వేలు పెట్టాడు అని ఉంది. మాంధాస్యాతి, నేను ఇస్తాను అన్నాడు. ఇంద్రుడంతటి వాడు వచ్చి ఆ పిల్లవాడికి ఆహారం నేను ఇస్తాను అని అన్నాడు కాబట్టి ఆ పిల్లవాడిని మాంధాత అని పిలిచారు. అయితే ఇతర పురాణాలలో ఇంద్రుని చర్య ఇంకోలా చెప్పబడింది. ఇంద్రుడు తన శరీరంలోకి అమృతాన్ని తాగాడు. తన శరీరంలో ఉన్న అమృతాన్ని మాంధాత బొటనవేలిలోకి పెట్టాడు. పెట్టి పిల్లవాడితోటి
నీవు నీ బొటనవేలిని చీకుకోవలసింది, అప్పుడు ముఖామృతం వస్తుంది అని చెప్పాడు. అప్పుడు మాంధాత తన బొటనవేలు నోట్లో పెట్టుకుని చీకాడు. ఇలా అని ఇతర పురాణాలలో ఉంది కానీ మహాభారతంలో ఇంద్రుడు తన చూపుడు వేలను మాంధాత నోటిలో పెట్టినట్లుగానే చెప్పబడింది. అందుకనే చూడండి, ఇప్పుడు చిన్నపిల్లలు ఎవరైనా బొటనవేలు నోట్లో పెట్టుకుంటే ఆ బొటనవేలులో అమృతం ఉంటుంది, పెట్టుకున్నా కొన్ని పర్వాలేదు, పెద్ద అయిన తర్వాత అలవాటు రాకుండా అప్పుడప్పుడు తీసేస్తూ ఉండండి అంటూ ఉంటారు. అందరు పిల్లలు బొటనవేలు నోట్లోనే పెట్టుకుంటారు కదండి. ఎక్కడో కొంతమంది వేరే వేళ్ళు 2-3 వేళ్ళు నోట్లో పెట్టుకునే వాళ్ళు ఉంటారు కానీ చంటి పిల్లలందరూ బొటనవేలు నోట్లోనే పెట్టుకుంటారు. ఎందుకని? ఆ వేలులోకి అమృతం ఉంటుంది అని ఇంద్రుడు అన్నాడని కొన్ని పురాణాలలో అలా కూడా ఉంది కాబట్టి. కానీ భారతంలో మాత్రం ఇంద్రుడే తన చూపుడు వేలును మాంధాత నోటిలో పెట్టినట్లుగా చెప్పబడింది. అయితే ఈ వేలును చీకడం వలన అమృత స్రావమై ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడయ్యాడు. ఇప్పుడు మిగిలిన వాళ్ళందరూ చూసి వాడి బొటనవేలు నోట్లో పెట్టుకుని చీకితే అమృత స్రావమైంది, మరి మా బిడ్డలకి ఏం రక్ష అన్నారు. ఇంద్రుడు నవ్వి, మీ బిడ్డలందరికీ కూడా వరం ఇస్తున్నాను. పసితనంలో పిల్లలు బొటనవేలు చీకితే వాళ్ళకి లోపలికి అమృతం కురుస్తుంది అన్నాడు. అందుకే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పిల్లలందరూ బొటనవేలు చీకుతారు. అలా చీకని వాడు ఒక్కడే ఉన్నాడు, ఆయనే కృష్ణ పరమాత్మ. అందరూ చేతి బొటనవేలు చీకితే ఆయన కాలి బొటనవేలు చీకారు. కాబట్టి చాలామంది చూస్తే ఉంటారు, గుళ్ళలోనూ ఉంటుంది, రావి ఆకు మీద కృష్ణుడు పడుకుని ఉండి తన కాలి బొటనవేలుని నోట్లో పెట్టుకునేటటువంటి చిన్న రూపం ఉంటుంది. కాబట్టి అప్పటి నుంచి కూడా బొటనవేలు పిల్లలు చీకితే వాళ్ళు అమృతం తాగిన వాళ్ళు అవుతారు అని చెప్తూ ఉంటారు. అందుకని గబగబా నోట్లో పెట్టుకోగానే ఫడేలు తీసేయకండి. అమృతం తాగినంత ఫలితం ఇంకోటి ఉండదు కదండి. అది విశేషమైన ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. అమృతం తాగితే మృత్యువు కూడా ఉండదంటారు కదండి. అకాల మృత్యువులు ఉండకుండా ఉండాలంటే పిల్లలు బొటనవేలు నోట్లో పెట్టుకున్నప్పుడు తప్పు లేదు. అలాగని 15 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా నోట్లో వేలు పెట్టుకోవడం మానట్లేదు అంటే అది ఏం చెయ్యలేం. కానీ కాబట్టి ఈ విధంగా ఆ ఇంద్రుడు వచ్చి తన చూపుడు వేలును ఆ పిల్లవాని నోటిలో పెట్టి అమృతాన్ని స్రవింపచేసి ఆ పిల్లవాడు పెరగడానికి కారణమయ్యాడు. కాబట్టి ఆ పిల్లవాడికి మాంధాత అని పేరు వచ్చింది. ఈ పిల్లవాడు కారణజన్ముడు. కారణజన్ముడైన కారణం చేత ఆయన చిన్నతనంలోనే కూర్చుని ధ్యానం చేశాడు. ఆయనకి ధ్యానం చేసినంత మాత్రం చేత దేవతల అనుగ్రహంతో వేదములు, సర్వశాస్త్రములు, ధనుర్వేదము, సకల దివ్యమైన మంత్రములు, ప్రయోగ ఉపసంహారాలతో వచ్చి ఆయన మేధస్సునందు ప్రచోదనం పొందే అన్నీ తెలుసుకున్నవాడయ్యాడు. అటువంటి మాంధాత రాజ్యం చేస్తున్న కాలంలో ఒకప్పుడు క్షామం వచ్చింది. అంటే వర్షం పడలేదు. వర్షం కురిపించడానికి అధికారం ఉన్నవాడెవరు? దేవేంద్రుడు. ఇంద్రుడు వర్షం కురిపించలేదని కోపం వచ్చి మాంధాత యుద్ధానికి బయలుదేరాడు. నల్లని ఏనుగుల గుంపుల మీద రాజులు బాణాలు వేసి యుద్ధంలో వాటిని ఎలా పడగొడతారో దేవేంద్రుడి మీద యుద్ధం చేసి దేవేంద్రుడిని ఓడించి ఆయన అధీనంలో ఉన్న మేఘముల మీద బాణములు వేసి బలవంతంగా తీసుకువచ్చి వర్షాలు కురిపించి పంటలు పండేటట్టు చేసిన మహానుభావుడు మాంధాత. ఇంద్రుణ్ణి గెలిచి మేఘాలను తీసుకువచ్చాడు. అంతటి వైభవోపేతమైన జీవితం ఉన్నవాడు. అటువంటి మాంధాత ఈ యమునా నదీ తీరంలో ఇక్కడే అద్భుతమైన యాగం చేశాడు అని రోమస మహర్షి ధర్మరాజు గారికి చెప్పాడు. ఈ వర్షాలలో బాణాలు కురిపించి వర్షాలు పడేటట్టుగా చేసి పంటలు పండించేటటువంటి స్థితి ఇప్పుడు కూడా చూడండి. మేఘాలలోకి కొన్ని ప్రయోగాలు చేసి కొన్ని పంపించి ఇప్పుడు కూడా కొన్ని చోట్ల వర్షాలు పడేటట్లు చేస్తున్నారు. కాబట్టి మాంధాత పట్టుకున్న విల్లుకి అజగవం అని పేరుంది. రోమస మహర్షి యజ్ఞం చేసిన ప్రదేశాన్ని చూపించి, ఇది ఆయన యజ్ఞం చేసిన ప్రదేశం, ధర్మరాజా ఈ తటంలో స్నానం చేయి, ఇవి మహాపవిత్ర ప్రదేశాలు, ఇక్కడ స్నానం చేస్తే నీకు విశేషమైన తేజస్సు కలుగుతుంది, దానివల్ల వృద్ధిలోకి వస్తావు అని ధర్మరాజు గారితో స్నానం చేయించి ఇక్కడే సోమకుడు 100 పిల్లల్ని పొందాలనే కోరికతో ఒకప్పుడు గొప్ప యజ్ఞం చేశాడు, అందులోని ధర్మ వివక్షత తెలుసుకోవాలి అని చెప్పాడు. వెంటనే ధర్మరాజు గారు, సోమకుడా 100 పిల్లల కోసం యజ్ఞం చేశాడా? అందులో ధర్మ వివక్షత తెలుసుకోవాలా? అదేమిటో ఒక్కసారి చెప్పండి అని రోమస మహర్షిని అడిగాడు. అడిగితే ఆయన చెప్పడం ప్రారంభించేశాడు. ఒకప్పుడు సోమకుడు అనబడే రాజర్షి ఉండేవాడు. ఆయనకి 100 భార్యలు, ఒక్కడే కొడుకు. కొడుకు పేరు జంతుడు. రాజు 100 భార్యలు జంతుని తమ కొడుకే అని అత్యంత ప్రేమతో పెంచుతుండేవారు. కాబట్టి అంటే ఆ భార్యలలో ఎటువంటి కలహాలు లేవు. ఎంతో జాగ్రత్తగా 100 మంది రాణులు రాజు కలిసి వాడిని అల్లారు ముద్దుగా పెంచుతున్నారు.
నిజానికండి అంటే మీకు చెప్పిందే అయినప్పటికీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని అనుకోకండి. ఈ ఆరణ్య పర్వంలో ఎంతమంది గొప్ప మహాత్ముల పేర్లు వస్తున్నాయో, వాళ్ళ గురించి, వాళ్ళ కథలు, వాళ్ళ చరిత్రలు మనం ఎంతలా తెలుసుకోగలుగుతున్నామో, అది విన్నందుకు, చదివినందుకు కూడా మన అదృష్టంగా భావిస్తూ, ఈ విన్నవన్నీ కూడా మనకి జ్ఞాపకం ఉంచుకోవడానికి మీరు ఒక పుస్తకంలో చిన్నగా రాసుకోండి. ఏవండీ రోజు వింటాం కదా! మళ్ళీ ఎందుకు రాసుకోవడం అనుకోవద్దు. ఎందుకంటే ఒకసారి విన్న తర్వాత ఏమనిపిస్తుందంటే, అబ్బా! మళ్ళీ ఏం వింటాంలే, తర్వాత ఎప్పుడో ఖాళీ ఉన్నప్పుడు విందాం, ఒకసారి వినేసాం కదా భారతం అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వేరే కొత్త పురాణం ఏదైనా విందామన్న ఆసక్తైనా ఉండొచ్చు. లేదా వేరేవి ఏదైనా చూడండి, ఇప్పుడు టీవీ ఛానల్‌లో కూడా తిరుపతి వాళ్ళది ఛానల్‌లోను, భక్తి ఛానల్‌లోను ఏమైనా వస్తూ ఉంటాయనుకోండి, అవి చూద్దామనో ఇలాంటివి కూడా అనిపిస్తూ ఉంటాయి. కాబట్టి మళ్ళీ వినడానికి ఒకసారి వినేసాం కదా అనిపించి వినకుండా ఉండేటటువంటి వాళ్ళకి ఈ పుస్తకంలో రాసుకునే పద్ధతి చాలా ఉపయోగపడుతుంది. ఒక్కసారి ఆ పుస్తకాన్ని ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు మనం కనపడేటట్టుగా పెట్టుకోవాలి ఆ పుస్తకాన్ని కూడా. ఎక్కడంటే టీవీ చూసేటప్పుడు కూర్చునే ప్రదేశాలలోనూ, లేకపోతే మనం వంటింట్లో ఉన్నప్పుడు ఏ గట్టు మీదో పెట్టుకుని ఉంటే, ఒకసారి ఆ పుస్తకం ఉంది కదా, ఒక్కసారి ఇవాళ సభాపర్వం ఒక్కసారి తిరగేద్దాం అని గబగబా ఒక 2 పేజీల్లో రాసుకున్న పేర్లు, ఆ చిన్న చిన్న లైన్లు చూసేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి సభాపర్వం అంతా కూడా చదివేసినట్టు అవుతుంది. అలాగే ఆది పర్వం, అలాగే ఆరణ్య పర్వం. ఆరణ్య పర్వంలో మహాత్ములందరి పేర్లు ఒక్కొక్క చోట రాసుకున్నాం అనుకోండి, ఇప్పుడు మనం మాంధాత అని రాసుకున్నాం. మాంధాత చరిత్రలో ఏముంటుంది? ఆయన తండ్రి వల్ల పుట్టాడు. ఇలాంటివేవో చిన్న చిన్న పాయింట్‌లా రాసుకుంటే ఆయన యొక్క చరిత్ర ఆ రోజు వినేసినట్టు అవుతుంది. అలాగే చూడండి, నవోపాఖ్యానం ఎంత గొప్పదో, దాని యొక్క ఆహ్, కథ విన్నందువల్ల ఎటువంటి ఫలితం కలుగుతుందో అనేది ఫలశ్రుతి కూడా చెప్పేశారు కాబట్టి, అదొక్కసారి అందులోని ముఖ్యమైన వాళ్ళ పేర్లు అన్నీ రాసేసుకున్నామనుకోండి, ఆ రోజు నలోపాఖ్యానం విన్నటువంటిది లేదా చదువుకున్నటువంటి ఫలితాన్ని మనకి ఖాతాలో వేసేస్తారు కాబట్టి, మనకి ఎటువంటి దురాలోచనలు, దుర్బుద్ధులు రాకుండా ఉంటాయి. ఎటువంటి చెడు చెయ్యకుండా ఉండగలిగేటట్టు, ఎవరిని మాట అనకుండా ఉండేటట్టు, ఎవరి వల్ల మనకి కీడు కలగకుండా ఉండేటట్టు జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ ఇప్పుడు ఈ సోమకుడు గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి, ఇది కూడా ఒక 2, 3 లైన్‌లలో రాసేసుకోండి. కాబట్టి వీళ్ళందరూ కూడా నూరుగురు భార్యలు, ఈ సోమకుడు కూడా ఆ పిల్లవాడిని ఎంతో గారాబంగా, అల్లారు ముద్దుగా పెంచుతున్నారు. ఇలా పెంచుతుంటే ఏమైందో తెలుసా అండి? ఒక రోజున ఒక ఎర్రచీమ ఎక్కడి నుంచో వచ్చి వాడి తొడ మీద కుట్టింది. వాడు ఏడ్చాడు. ఎందుకు ఏడుస్తున్నాడా అని 100 మంది వచ్చి చూశారు. వాడి తొడ మీద చీమ కనపడింది. వెంటనే దాన్ని తీసి చంపేసి నూరుగురు గుండెలు బాదుకొని పిల్లవాడితో కలిసి ఏడ్చారు. రాజు గబగబా వచ్చి, "ఏమిటి? ఎందుకు ఏడుస్తున్నారు?" అని అడిగాడు. వాడు ఒక్క కొడుకు. వాడి తొడ మీద చీమ కుట్టేసింది. "మేము ఉండి ఏమిటి ప్రయోజనం?" అన్నారు. ఇలాంటి కొడుకు ఒక్కడే ఉంటే జీవన్మరణులు ఎవరికి తెలుసు? రేపు ఏమైనా జరగరానిది జరిగితే వీళ్ళందరూ ఏమైపోతారు? అనుకుని ఆయనకు ఒక విచిత్రమైన ఆలోచన రాగా గబగబా సభలోకి వెళ్ళాడు. వెళ్ళి సభ తీర్చి పురోహితులందరినీ పిలిచాడు. బ్రాహ్మణులు పిలిచి ఆయన ఒక ప్రశ్న వేశాడు. "నాకు 100 భార్యలు, ఒక్కడే కొడుకు. వాడి తొడ మీద చీమ కుట్టింది. 100 ఏడ్చారు. ఒక్కడే కొడుకు ఉండడం కన్నా ఎక్కువ మంది కొడుకులు ఉంటే మంచిదా? ఆ 100 భార్యలకు ఒక్కొక్క కొడుకు చొప్పున వారికి కొడుకులు పుట్టే అవకాశం ఏమైనా ఉందా? చెప్పవలసింది" అని అడిగాడు. ఈ రకంగా అడిగేసరికి అక్కడ ఉన్న పురోహితులు ఏమని సమాధానం ఇచ్చారు? వాళ్ళకి 100 భార్యలకి పిల్లలు పుట్టారా? లేక ఈ ఒక్క కొడుకుతోటే వాళ్ళు సంతోషాన్ని పొందారా? అనేటటువంటి విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.